दर्जे फेरिजाद व कबाइल की नुमाइंदगी करने वाले टीआरएस अरकान असेंबली एडिशनल डीजी लाइन ऑर्डर जितेंद्र से मुलाकात करते हुए इस बात की शिकायत की कि इन्हें सोशल मीडिया पर फहाश पोस्ट का निशाना बनाया जा रहा है। इन कायदीन ने कहा कि बीजेपी के सोशल विंग की जानिब से हुजूराबाद जिमनी इंतखाबात के दौरान टीआरएस कायदीन के खिलाफ सोशल मीडिया पर झूठा प्रोपेगेंडा किया गया। उन्होंने एडिशनल डीजी जितेंद्र से फर्जी वीडियो और झूठी कहानियों की मुकम्मल जांच करने को कहा। रियासत तेलंगाना में दलित अरकान मुखन्ना के विखार को नुकसान पहुंचाने की कोशिश की जा रही है। चुनाचा इनके खिलाफ SC/ST जालिम एक्ट के तहत मुकदमा दर्ज करने का मुतालबा किया गया। उन्होंने इस सिलसिले में बंडी संजय और मरकजी वजीर किशन रेड्डी पर भी इस तरह के मामलात की हौसला अफजाई का इल्जाम आयद किया। असेंबली के वेब बी सुमन, कौंसल वेब MS प्रभाकर, S रमेश और M को आनंद, क्रांति किरण, काले यादయ్య और दीगर मौजूद थे। ఉప ఎన్నికల ప్రచారంలో జరిగిన తంతులు సోషల్ మీడియాలో ఇతరత్ర వార్తల్లో వచ్చిన విషయాన్ని బట్టబయలు చేసిన పోలీస్ కమిషనర్ గారు మరి మనకు అరెస్టు చూపెట్టారు. ఇంకా ముగ్గురు దొరుకుతలేరంటున్నారు. మరి సోషల్ మీడియాలో పెట్టిన ఈ తప్పని ఒప్పుకున్న దాన్ని మీరు ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష పడాలని మరి మేము మెమోరాండం కూడా ఇవ్వడం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ SC/ST ఎమ్మెల్యేలపైన, MLCలపైన, ఎంపీలపైన, ప్రజాప్రతినిధులపైన ఒక టార్గెట్ చేసి బట్టగాల్చి మీదేసి బదనాములు చేసి మరి రాజకీయంగా వాళ్ళని దెబ్బతీయాలనే ఒక సూత్రం పెట్టుకొని పనిచేస్తున్నారు. వాస్తవంగా బీజేపీ విధానమే మరి దళితులకు, గిరిజనులకు వారు వ్యతిరేకులు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా కూడా మమ్మల్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఖబర్దార్ బీజేపీ అధ్యక్షులారా, ఇందాక మా బాలకృష్ణ గారు చెప్పినట్టు మరి అవన్నీ వాస్తవాలు కావా? ఈరోజు సోషల్ మీడియాను అడ్డగా చూసుకొని లేనిపోని సృష్టించి ఒక కుటుంబాలను మరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మీరు బట్టగాల్చి నిలబెడుతున్నారు. మేము దానికి పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లక్షలాది మందికి కార్యకర్తలుగా ఒక సైనికులుగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు మీ మీద వీడియోలు పేపర్లో రాపియడం మాకు పెద్ద లెక్క కాదు. కానీ మేము అధికారంలో ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక శిక్షితులైన ఒక సైనికులాగా మేము పనిచేస్తున్నాం. ఒక ఉద్యమ పార్టీలో పనిచేసిన విధంగా వ్యక్తిత్వం పైన కాదు, రాజకీయంగా ఎదుర్కోవాలనే ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి దయచేసి మేము ఒక్కటే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చిన మరి CP వరంగల్ గారు మరి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, అది ఫేక్ వీడియో, వారికి శిక్ష కూడా పడుతుందన్నారు, మరి జైలు కూడా పడుతుందన్నారు. మరి ఇలాంటి వీడియోలు తయారు చేసే ఇది వాళ్ళతో కాలే, దీని వెనకాల చాలామంది ఉన్నారు. రాజకీయ శక్తి ఉంది. ఎవరు తయారు చేశారు, ఏ స్టూడియోలో తయారు చేశారు, దానికి ఆర్థికంగా ఎవరు సపోర్ట్ చేశారు, ఏ రాజకీయ పెద్దలు దాని వెనకాల ఉన్నారు, అవన్నీ కూడా మీకు తేల్చాలని ఈరోజు మేము అడిషనల్ DG గారిని కలవడం జరిగింది. మరి ఏది ఏమైనా नाज़रीन, हमारे TTV न्यूज़ को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।